మా మాతృమూర్తి నగిరి మండలంలో కూడా 7 సంవత్సరాలు సార్ మోహన్ రామ్ సార్ చెప్పినట్టు ఈ మండలంలో కూడా 7 సంవత్సరాలు పనిచేసినటువంటి మంచి వ్యక్తి మా ఒక్కసారి నువ్వు రామాను ఒకసారి సభకు పరిచయం చేస్తాను. ఇక్కడే నేను నగిరి మండలంలో ఒకటి పనిచేశాను సార్. తెలుసు కదా. அனைவரும் நாளைக்கு வந்து எச்எம் சாதனை வாழ்த்துகிறார்கள். సాయిబాబా పాటలు కానీ అన్నమాచార్య కీర్తనలు కానీ ఎటువంటి పాటలైనా కూడా ఇంత ఏజ్ లో చాలా చక్కగా పాడతారు. మీ అందరికీ వస్తుంది. కరుణానిధి కులమును నీవే గోవిందుడా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే. మరియు రిటైర్డ్ ఎంఈఓ మంచి మనసున్న వ్యక్తి, మ్యాథ్స్ టీచర్ని ఈయన చూసే నేను మ్యాథ్స్ నేర్చుకున్నాను. ఎంత విధంగా చెప్పగలుగుతాడంటే మ్యాథ్స్ లో అంత సులభ శైల పద్ధతిలో నవ్విస్తా చెప్తాడు. మా చిన్నాన్నగారు నన్ను ఆశీర్వదించిన దానికి రావడానికి, అదేవిధంగా మా గొల్లపల్లి టీము మిత్రులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం, హృదయపూర్వక నమస్కారాలు. మా చిన్నాన్న గురించి చెప్పాలంటే నేను చెప్పుకోకూడదు. ఇక్కడ ఉండేటువంటి వేదికలో ఉండేటువంటి రవిశంకర్ గారికి కానీ అందరికీ తెలుసును. ఆయన మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు సార్, పాట కూడా పాడతారు. హరి ఓం. వేదికను అలంకరించిన పెద్దలకు, పెద్ద సభకు ప్రభాకర్ రావు గారికి నా వందనాలు. రమేష్ గారు, టీవీ రమేష్ మా అన్న కుమారుడు, అంటే నా కుమారుడే. అతను 60 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అవుతున్నాడంటే ఆ చూసే భాగ్యం నాకు కలిగించిన అంటే దేవుడికి నమస్కరిస్తున్నాను. నేను 2005లో ఎంఈఓగా రిటైర్ అయినాను. అంటే చాలా ఏళ్ళు, ఇప్పటికీ 18 ఏళ్ళు అయిపోయింది. ఎప్పుడు కలవన్నా కూడా మా రమేష్ ఏం చెప్పాడంటే కక్కా వాకింగ్. ఆయన లెస్ ట్రాకింగ్, మోర్ వాకింగ్. ఆయనకు 2 తెలుసు. ముఖ్యంగా ఆయనకి ఏమనంటే 3 డీలు అంటే ఇష్టం. 3 డీలు. 1 డ్యూటీ, 2 డిసిప్లైన్, 3 డివోషన్. ఈ 3 వల్లనే ఆయన బాగా ప్రఖ్యాతి హెడ్ మాస్టర్గా 62 సంవత్సరాలు చేశారంటే చాలా ధన్యుడు. ఆయన గురించి రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది అప్పుడు మళ్ళీ రాదు. ఒకసారి ఫంక్షన్ రిటైర్మెంట్ మళ్ళీ రాదు. కాబట్టి చిరంజీవి పాట అయినా మళ్ళీ ఇది రాని రోజు, మనమంతా కలుసుకున్న రోజు, మళ్ళీ ఇది రాని రోజు, మనమంతా కలుసుకున్న రోజు. ఏదో చెప్పాలని, ఎంతో మాట్లాడాలని తలచే నా హృదయంలో, మాట రాదు, టైము లేదు, ఏమి చెప్పాలి. మళ్ళీ ఇది రాని రోజు, మనమంతా కలుసుకున్న రోజు. చెరువైన అభిమానాలే చెప్పబోతే సంతోషం, చెరువైన అభిమానాలే చెప్పబోతే సంతోషం. దగ్గరైన ప్రాణదీపాలే పాడలని భవగీతం. రమేష్ గారు రిటైర్ అయినా వారి సేవలు మరువద్దు. రమేష్ గారు రిటైర్ అయినా వారి సేవలు మరువద్దు.
భవిష్యత్తులో జీవితమే వెన్నెలై కాయని మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మనమంతా కలుసుకున్న రోజు. హరి ఓం సార్. థ్యాంక్ యూ కక్క. అమృతాన్ని పంచుతూ జ్ఞాన సంపద భాండాగారాలను ఆను నిత్యం కాపలా కాస్తూ ప్రముఖుల జ్ఞాన మూలాన్ని ధర్మ సారాన్ని అనుసరిస్తూ నీతి నియమ నిష్టలకు ఆవాసమై దినమని కిరణ పుంజముల దివ్య సంస్కార తేజంల సంస్కృతి సంప్రదాయాల సరోవరంలా ఉపాధ్యాయ లోకానికి జ్ఞాపికా తేజంగా నిలిచెనుగా. తరగతి గదులు విద్యార్థి లోకాన్ని తట్టి లేపి గణిత జ్ఞానాన్ని సునిశ్చిత హాస్యంతో మేళవించి గొప్ప గొప్ప గణిత సూత్రాలను చక్కెర గులికెల్లా సుమధుర గీతాల్లా మేళవించి బోధించిన సంఘటనలు నా కళ్ళల్లో మెదులుతుండగా విద్యార్థుల సరళ అభ్యసన విజ్ఞానాల కోసం అనితర కృషి షెహబాష్ షెహబాష్ అనక తప్పదుగా గణిత మాస్టర్గా ఎందరో విద్యార్థుల మనో పలకాలపై గణిత మాస్టరుగా ఘనతకెక్కి విద్యార్థి మన్ననలకు ఆనవాలుగా నక్షత్రాలు పూసినగా శతదా సహస్రదా ప్రశంసనీయులు అందుకోండి అభినందన చందన మందారమాల. మీరందరూ కూడా చాలా చక్కగా ఆవిష్కరించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఎంతో స్ఫూర్తిని పొందాను. అంటే మనం చేస్తున్నటువంటి వృత్తి కాదు, మనం ఎలా చేస్తున్నాము అనేటువంటిది చాలా ముఖ్యమని తెలుసుకున్నాను. ఇక్కడే ఉన్నటువంటి మా మేనత్త కుసుమత్త గారు నిజంగా ఆమె ధన్యజీవి. ఎందుకంటే ఈరోజు తెలుగులో ఒక పద్యం ఉంది, నాకు ఆ పద్యం రాదు. అంటే పుత్రుడు పుట్టినప్పుడు కాదు, 10 మంది ఆ వ్యక్తిని గురించి గొప్పగా చెప్పినప్పుడే తల్లిదండ్రులకి సంతోషం కలుగుతుంది అనేటువంటిది. కాబట్టి ఆ విధంగా తన యొక్క వృత్తి జీవితానికి ఒక పరిపూర్ణతను సాధించుకొని మీ అందరి ఆదరాభిమానాలు పొందినటువంటి వ్యక్తిగా ఈరోజు మన ముందు మన కథానాయకుడు రమేష్ గారు ఉన్నారు. ఇక్కడ ఇంకొక గొప్ప విషయము అంటే 3 తరాలు అంటే మన రమేష్ గారి తాతగారు శ్రీనివాసరావు గారు, తొమ్మరకోటి శ్రీనివాసరావు గారు, ఒకవేళ వాళ్ళ నాన్నగారు కాకపోయినా వాళ్ళ చిన్నాన్న సాయినాథరావు గారు, ఆయన ఆ మూడు తరాలు ఈ యొక్క టీచింగ్ ప్రొఫెషన్లో అంటే టీచర్లుగా ఉండడం అనేటువంటిది గొప్ప విషయము. ఆయనకు ఉన్నటువంటిదే అంటే ఆయనకు వంశపారంపర్యంగా వచ్చింది. వాళ్ళ తాతగారు